కొండల మధ్య విస్తరించిన ఆ నగరవాసులకి కంటి మీద కునుకుండదు. ఏటా వర్షాకాలంలో టెన్షనే. ఎప్పుడు ఎక్కడ కొండ చర్యలు విరిగి పడతాయో అన్న భయంలో ఉంటారు అక్కడి స్థానికులు. ఈసారైనా నగరపాలక సంస్థ ముందు జాగ్రత్తలు ఏవైనా తీసుకుంటుందా? ఆధ్యాత్మిక, ఆర్థిక, వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి పొందిన విజయవాడలో పొంచి ఉన్న ముప్పుపై స్పెషల్ స్టోరీ చూద్దాం. వర్షాకాలం ప్రారంభమైంది. దాంతో కొండ ప్రాంతాల్లో మళ్ళీ భయం మొదలైంది. ముఖ్యంగా ప్రధాన రహదారికి ఆనుకున్నటువంటి కొండ ప్రాంతాలన్నీ కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నాయి. సో విజయవాడలో ఎక్కడ డేంజర్ జోన్లో ఉన్నాయి, కొండలు ప్రమాదకర స్థాయిలో ఎక్కడున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవైపు కృష్ణానది, మరోవైపు చిన్న చిన్న కొండల నడుమ విస్తరించిన విజయవాడ నగరం వర్షాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. గత 10 ఏళ్లలో ఎన్నో చోట్ల కొండ చర్యలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గత ఏడాది సైతం వర్షాకాలంలో విరిగిపడ్డ కొండ చర్యల మూలంగా 7 చనిపోగా మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. ఈసారి కూడా నివాసాలు, హైవేలపై కొండ చర్యల నుంచి ముప్పు పొంచి ఉంది. అటు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై సైతం కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందంటున్నారు ప్రజలు. ఓవైపు దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ, మరోవైపు హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవే కావడంతో వాహనాల రద్దీ ఉంటుంది. హైవేపై 2 కిలోమీటర్ల మేర కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందంటున్నారు ప్రజలు. దుర్గమ్మ ఘాట్ రోడ్డుకి వెళ్లే మార్గంలో 2-3 చోట్ల ప్రమాదకర స్థాయిలో కొండలు బీటలు వారాయి. ఇప్పటికే చిన్నా చితక బండరాళ్లు హైవేపై పడుతున్నాయి. భారీ వర్షం కురిస్తే భారీ ఎత్తున కొండ చర్యలు విరిగిపడే అవకాశాలున్నాయి. బెజవాడలోని చాలా కొండ ప్రాంతాల్లో చెట్లు, వాటి వేర్లు మట్టి లోపలికి విస్తరించి బలంగా ఉంటాయి. ఎండాకాలంలో వీటితో పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికీ వర్షాకాలంలో నీరు లోపలికి ఇంకడంతో మట్టి వదులుగా మారి వేర్లతో సహా చెట్లు, కొండ చర్యలు విరిగి పడుతుంటాయి. యాక్చువల్లీ ఇది హైదరాబాద్ టు విజయవాడ హైవే. సో ఈ హైవే అనుకుని మొత్తం కొండలన్నీ ఉంటాయి. మొత్తం విజయవాడ అంటేనే కొండలు. యాక్చువల్గా ఆ కొండలు తగ్గ ప్రికాషన్స్ అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు. విజయవాడ దుర్గాదేవి కూడా ఉంది. భక్తులు రద్దీగా తిరుగుతూ ఉంటారు. పైనుంచి చెట్లు గట్టని నానిపోయి ఉన్నాయి. సో కింద ఉన్న వెహికల్స్ కానీ, జనాలు కానీ ఎవరైనా తిరిగినా అందరికీ ప్రాబ్లం అవుతుంది. దీని మీద గవర్నమెంట్ స్పందించి ఇటుపక్క ఏమైనా చర్యలు తీసుకునేటట్టు, జనాలకు సౌకర్యం కలిగించేటట్టు ఉంటే అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏమండి, అమ్మవారి గుడి దగ్గర 4 కిలోమీటర్లు కొండ ఉంది. ఆ కొండ మీద నుంచి చాలా రాళ్ళు అయిపడి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల అధికారులతో చెప్పించి మెస్ చేయించమని కోరుతున్నాం. గత ఏడాది ఘాట్ రోడ్ దగ్గర కొండ చర్యలు విరిగి పడటంతో అధికారులు భారీ పిల్లర్స్ తో ఒక రిటర్నింగ్ వాల్ ని కొంత భాగంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీఎంసీ పరిధిలోకి వచ్చే మిగతా భాగం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ఎంట్రెన్స్ ముందు హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ భక్తులు కానీ, ప్రయాణికులు కానీ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పార్క్ చేసిన వాహనాలే కొండరాళ్ల కింద పడి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు అక్కడ పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టలేదు. తాత్కాలికంగా కొంత భాగాన్ని చదును చేసి వదిలేశారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఆ ప్రాబ్లం మూలంగా కొద్దిగా భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి అలాగే కొండ మొత్తం రాలిపోయింది, కింద మొత్తం బండ కింద పడిపోయింది. దాని మూలంగా ఆ కింద మనుషులు కూడా ప్రమాదం, బళ్ళు కూడా కింద పడిపోయి, బైకులు కూడా, మనుషులు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అక్కడ. కొన్ని సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి అక్కడ ఉంది. దేవస్థానం తాత్కాలికంగా చేస్తున్నారు కానీ అది స్టాండర్డ్గా ఏం చేయట్లా. నేషనల్ రోడ్డు కాబట్టి ఇది 10 మంది తిరుగుతూ ఉంటారు. ఇది ఫినిషింగ్ వాల్ అంటారు కదా, అలాంటిది ఏదైనా వేసి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా రాళ్ళే పడ్డాయి, స్కూటర్లు డ్యామేజ్ వచ్చినాయి. ఇప్పుడు ఇంతవరకు అమ్మవారి దయ వల్ల మనుషులకి ఏం జరగలేదు. కానీ ఎప్పుడైనా ఏదైనా జరిగిందంటే మనకి చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది వేస్తే ఫినిషింగ్గా ఇది అంటారు కదా, అలా చేస్తే చాలా బాగుంటుంది. 10 మందికి కూడా ఉపాధి ఇదిగా ఉంటుంది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం నెలకొన్న విజయవాడ ఆర్థిక, వ్యాపార కేంద్రంగా కొనసాగుతుంది. కొండల నడుమ విస్తరించిన ఈ నగరంలో కొండ చర్యలు విరిగి పడకుండా శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కొండలున్న ప్రతి చోట చాలా డేంజర్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ అలాగే పగుళ్ళొచ్చి బీటలు మారిపోయి కాస్త వర్షం పడినా జారిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. వాటన్నిటిని అధికారులు తక్షణమే గుర్తించి ముందస్తుగా ఈ వర్షాకాలం నుంచి బయటపడడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి పబ్లిక్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.